మన ఆదివాసీ అందోల్ అన్నింటా ముందే మందవాల్ అన్ని ప్రభుత్వ పథకాలు అందరికీ అందవాల్ ఇంజోర్ ఐటీడీఏ కృషి తుంకనం అస్కెడికే ఒక ఏళ్ళు గడిసాయత్త ఈ సంవత్సరతే మమ్మ తుంగ సాయమందని పనుల గురించి కెచ్చన గిరిజనాభివృద్ధి శాఖతే ముఖ్యమైనది విద్య ఐటీడీఏ బడింగన్ కాలేజీనే 25,000 మంది పేగిరి పేగడంలో మిన గత ఆదివాసీ దినోత్సవతే మన ఆదివాసీ పిల్లకు ఒక బట్టి తీసి చదవకుండా అర్థంగా సొంతంగా అర్థం తుంగి చదవనాటు చేస్తానని ప్రామిస్తుందనా అంకెడే ప్రాథమిక బడింగినే మన పిల్లకు ఇంగ్లీష్ తిరియనా చదవనా లెక్కల్లో ప్లస్ మైనస్ సొంతంగా ఆల్సి తుంగన ఉద్దీపకం పుస్తకం దత్తం ఉద్దీపకం అంటే వెలిగించినది మన ఆదివాసీ పిల్లలందరికీ కూడా లోపల ఫైల్ ముందు నుంచే ఉంటుంది దానిని మేము జస్ట్ ఉద్దీపకంతో వెలిగిస్తే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు అని చెప్పేసి ఉద్దీపకం పుస్తకం తీసుకుని వచ్చాము. ఈ ఉద్దీపకం పుస్తకం వల్ల 92% పిల్లకు ఇవన్నీ నేర్చుకుంటారు. ఈ సంవత్సరతే 14 మంది పిల్లకు ప్రాథమిక బడింగినే కొత్తగా జాయిన్ అవుతారు. సో ఈ సక్సెస్ వలన ఉద్దీపకం 2 ఈ సంవత్సరతే లాంచ్ తుంగన అది కూడా సాయతుంగత గత ఆదివాసీ దినోత్సవతే మన ఆదివాసీ పిల్లకు పాత కోర్టు బాధవాళ్ళు అది పేట సాధిస్తువాళ్ళు దాని చెంక కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ తుంగిస్తామని మాటిచ్చాను. దాని చెంక 141 బడింగన్ కాలేజీ 6 కెరీర్ గైడెన్స్ షార్ట్స్ వర్క్ మన మండల స్థాయి అధికారి మందాన్ ఈ బడింగన్ అంచి వాళ్ళు ಬೇಲ కష్టపడుతురో ಬೇಲ ఈ ఉద్యోగం తుచికితురో పిల్లంకితో ఈ ప్రోగ్రామ్ గవర్నమెంట్ సాయం అందే కెంచి రాష్ట్ర మందాన్ని అన్ని గిరిజన పాఠశాల కాలేజీలో వాటాటి ఇంజోరే ఆర్డర్ ఇస్తా. ఇది చాలా మంచి సంతోషకరమైన విషయము. 10వ తరగతి రిజల్ట్స్ లో మన ఆశ్రమ బడింగినే 94% పాస్ అవుతాం. మన గురుకుల బడింగిలో 97% పాస్ అవుతాం. మన అంకంపాలెం పేగిడి 578 మార్కులు వద్దాం. ఇది రాష్ట్రం అంతటి అన్ని గిరిజన పాఠశాలల్లో స్టేట్ ఫస్ట్ మార్క్. ఆట చెంగ కూడా నేను ప్రామిస్తుంటా 25 లక్షలతో 2 స్పోర్ట్స్ బడింగినే అంతర్జాతీయ స్థాయిలో ఆట పరికరా ఇస్తాం. 5 కొత్త ఆట హాకీ, బాల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ ఇవన్నీ 25 బడింగిన్ మొదటిసారి ఇస్తాం. లాస్ట్ ఇయర్ స్పోర్ట్స్ మీట్ లో ఐటీడీఏ భద్రాచలం ఓవరాల్ ఛాంపియన్షిప్ గెలిస్తే మన దుమ్ముగూడెం అబ్బాయి దుమ్ముగూడెం పేగిలో మోడెం వంశీ ఐటీడీఏ ఆర్థిక సాయం ఉంటే ఒక ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ లో 2 గోల్డ్ మెడల్ సాధిస్తే ఇది మనందరికీ గర్వకారమైన విషయము. సో ఆదివాసీ పిల్లోర్ అందు బెరబెరకు స్థాయికి ఇంకా ఆదివాళ్ళు దానికి తల్లే తప్పే స్థాయి చదివేసువారు. హెల్త్ విషయంలో మారుమూల ప్రాంతమంతాని నాకింకి ఆరోగ్యం సరిగ్గా ఇళ్ళవారి చెక్క 4 మొబైల్ మెడికల్ వ్యాన్స్ ఉడ్డన డెంగ్యూ మలేరియా మొదలైన జబ్బు వాడకుండా చర్య తొంగుతా. తర్వాత ఆదివాసీలు చిన్న పరిశ్రమ వాటి ఒక సొంతంగా కాల్గి నిలబడ్డ నాటు ఐటీడీఏ చర్యలు తొంగుతా. మన లాస్ట్ ఇయర్ ఐటీడీఏ ఎంఎస్ఎంఈస్ సాయమందని పని తుంగుతాం. మన కోయత నాటోంకి ట్రైబల్ బ్లిస్ బ్రాండ్ తో సాయమందని సబ్కినే తయారు తుంగను. మన కోయత నాటోంకి భద్రాచలం మిల్లెట్ మ్యాజిక్ బ్రాండ్ తో సాయమందని మిల్లెట్ బిస్కెట్ తయారు తుంగను. ఇక్కే అయ్యకుండా దేశ విదేశాన అమ్మనూరు ఇద్దు బెరతోడు ప్రధానమంత్రి కేంద్రి మన్ కీ బాత్ లో దేశ ప్రజల అందరి ముందు వారికి విరోధి. తర్వాత ఆదివాసీ యువత బెరబెరతు యూనివర్సిటీలో అడ్మిషన్ వక్తు ఒరికి ఆర్థిక సహాయం ఇళ్లకు ల్యాప్టాప్ తుంగదా. ఆదివాసీ యువత చదివి ఖాళీమందని పిల్లకు వైటీసీతే కొత్త ట్రైనింగ్ తుంగి ఒరికి ప్రైవేట్ ఉద్యోగం ఇప్పించడానికి ప్రయత్నం తుంగదా. తొందరతే సోలార్ ప్యానల్ టెక్నీషియన్
మొబైల్ రిపేర్ టెక్నీషియన్, ఎల్ఎంబి హెచ్ఎంబి డ్రైవింగ్, ఏ ట్రైనింగ్ మొదలాసన దీనిని సద్వినియోగం తుంగుకొనుడు. వ్యవసాయతే బెగ్గ బెగ్గకు ఓడుపట్టా మంచి ఓరు ఇల్లాకో ఒరు అందరికీ ఇందిరా సౌరగిరి జల వికాసం పథకంతే ఒరు అందరికీ బోర్, సోలార్ మోటార్, డ్రిప్, ఆయిల్ పామ్ సబ్బు అందరికీ వాటిస్తాం. మన కొండారెడ్డి నారు పూసుకుంటదే 15 మంది రైతులకు బోర్, ఆయిల్ పామ్ వాటిస్తాం. వాళ్ళు చాలా చక్కగా తీసుకుంటున్నారు. చివరగా మన ఆదివాసీ యొక్క ఆచార వ్యవహారాలు బెరబెర స్థాయి మంత ఇది అందరికీ తెలియతుందనంతే భద్రాచలంతే ఐటీడీఏ గిరిజన మ్యూజియం అద్భుతంగా సాగుతుందాం. హ్యాండ్ క్రాఫ్ట్ రూమ్, హంటింగ్ రూమ్, ట్రెడిషనల్ ట్రైబల్ హౌస్, ఫెస్టివల్ రూమ్, మట్టి ఇల్లు ఇవన్నీ మన సంస్కృతి తోప కాదన్నట్టు తుంగిస్తాం. ఫ్యామిలీస్ అంతా ఆనందం మందాకిని సమయం తుంగనంతే ప్లే ఏరియా తుంగిస్తాం. అందరూ ట్రెడిషనల్ ఫుడ్ తిందనాలు, ట్రెడిషనల్ ఫుడ్ స్టాల్ వాటిస్తాం. మ్యూజియం కి సాయ పెదిరే వస్తే 4 నెలకినే 50,000 పొర్రో ఊడనానికి వస్తోడు. మన ఆనరబుల్ గవర్నర్, సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా ఇండియా కూడా మెచ్చుకొని ఇంకా అభివృద్ధి తొంగడానికి 1 కోటి రూపాయలు శాంక్షన్ తుంగిస్తాం. అది సెప్టెంబర్ నుంచి మేము భాష మనకు ప్రాణ సమానమిందే. మేము ఐటీడీఏ తరఫున అన్ని ఆహ్వాన పత్రికలు, అన్ని ప్రశంసా పత్రాలు కోయతోరు భాషనే గీసినాం. తల్లేర్ తప్పేర్ అందరూ కూడా వారి పిల్లాంకి తిరియవాల్ ఇంజోర్ నా విజ్ఞప్తి. చివరగా మన ఆదివాసీ చరిత్ర, ఇలవేల్పులు, జాతరలు అవి తుంగు విధానము మన తరగతికి ముందేటి తరగతికి అందరికీ తెలియతొగ్గనంతే ఒక కొత్త పుస్తకం తయారు కుందనం. అది నెక్స్ట్ మంత్ రిలీజ్ కావిస్తాం. మా ఐటీడీఏ టీం గత నెలలో 100 కన్నా ఎక్కువ ఇలవేల్పులు స్వయంగా తిరిగి అక్కడున్న దళపతులు, అక్కడున్న వడ్డేలు, అక్కడున్న అరటిబిడ్డలు అందరితో డిస్కషన్ చేసుకొని ఒక అద్భుతమైన చరిత్రతో మేము ముందుకు వస్తాము. సెప్టెంబర్ లో ఒక మంచి ప్రోగ్రామ్ తో ఆ బుక్ కూడా లాంచ్ చేస్తాము. చివరగా ఆదివాసీలందరికీ ఐటీడీఏ అంటే గొప్ప నమ్మకం ఉంది, గొప్ప ప్రేమ ఉంది, గొప్ప గౌరవం ఉంది. మీకు పాత సమస్య మత్కన, మీకు బేసెట్ భవిష్యత్తు పట్ల బేసెట్ ఆశ మత్కన నాకు తెప్పు, మేము సాయం పొందుతాము. ఆదివాసీలందరి కొరకు ఐటీడీఏ ఎప్పటికీ ఉంటుంది. ఆదివాసీల అభివృద్ధి కొరకు ఐటీడీఏ ఎప్పటికీ పనిచేస్తుంది. జోన్ జోన్